నమస్తే. ఎంబీబీఎస్ సీట్ రావాలంటేనే విపరీతంగా కష్టపడి చదవాలి. సీట్ వచ్చినాక 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే అదొక కఠోర శ్రమ. ఎంబీబీఎస్ పూర్తి చేసినాక పీజీ చేయాలంటే ఇంకొక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసింది, పాస్ అయింది, పీజీ సీట్ వచ్చింది. డెర్మటాలజీ అనే కోర్సులో జాయిన్ అయింది కనిక ప్రియాంక అనే అమ్మాయి. జాయిన్ అయిన 6 నెలలకే ఆ అమ్మాయి సినిమా చూసి వస్తుండగా ఇద్దరు ఫుల్గా దాగి మద్యం మత్తులో అమ్మాయిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 2 సార్లు గుద్ది, 3ఓసారి తలపై ఎక్కించి 7 రోజులు అమ్మాయి మృత్యుతో పోరాడి నిన్న ఆమె ప్రాణం కోల్పోయింది. ఆగస్టు 3వ తారీఖు రాజమండ్రిలో ప్రసాదాదిత్య అనే మాల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు వ్యక్తులు దిశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే వ్యక్తులు ఫుల్గా దాగి ప్రసాదాదిత్య మాల్కి ఎంట్రీ ఇస్తుంటే అక్కడ సెక్యూరిటీ మీరు తాగొచ్చిళ్ళు, మాల్కి ఎంట్రీ లేదని చెప్పి వాళ్ళతో గొడవ పడుతుంటే సరే మేము లోపలికి వెళ్ళాం, మా టికెట్లు మాకు రీఫండ్ చేయండి అని చెప్పి వీళ్ళు అప్పటివరకు టికెట్లు బుక్ చేసుకున్నారు. మా టికెట్లు మాకు ఇవ్వండి అంటే మాల్ వాళ్ళు మాకు రూల్స్కి విరుద్ధంగా ఉన్నది, మేము టికెట్లు కూడా ఇవ్వమంటే ఆ కోపంతో వాళ్ళు ఎగ్జిట్ కొడుతున్నారు. వాళ్ళ సినిమా అయిపోయి బయటకు వస్తున్నారు, వీళ్ళు ఈడ లొల్లు పెట్టుకొని బయటకు వెళ్తున్నారు. అమ్మాయి ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్ ఉమేష్, అతను రేడియాలజిస్ట్, ఈమె డర్మటాలజీలో కోర్స్ చదువుతున్నారు, పీజీ చేస్తున్నారు. వీళ్ళ వెహికల్ ముందుంది స్కూటీ, వెనుక కారు ఉంది. ఈ నిందితులు, ఈ దుండగులు, ఈ ఫుల్గా తాగున్న వ్యక్తులు ఆండ్రూ ఇంకో జోసెఫ్ అనే వ్యక్తి స్కూటీని కొట్టిల్లు. అమ్మాయి ఏమైందని వెనకకు చూసేలోపు మళ్ళీ ఒకసారి కొట్టిల్లు. 2 సార్లు కొట్టినాక అమ్మాయి కింద పడిపోయింది. కింద పడిపోయినాక వదలకుండా వీళ్ళు కొంచెం వెనకకు తీసుకొని వచ్చి మళ్ళీ అమ్మాయి తలమించెల్లి ఎక్కి పోయిల్లు. ఆ అమ్మాయి పళ్ళు ఊడిపోయినాయి, ఇవన్నీ బ్రేక్ అయిపోయినాయి, స్కల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అక్కడ రాజమండ్రిలో స్వతంత్ర అనే హాస్పిటల్ అమ్మాయి 48 గంటల చికిత్స జరిగింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కిమ్స్కు తీసుకొని వచ్చింది. వీళ్ళది గద్వాల్, తెలంగాణ అమ్మాయి, గద్వాల్కి సంబంధించిన అమ్మాయి. 3 అక్కచెల్లెళ్ళు, ఈమెనే పెద్ద అమ్మాయి. వీళ్ళ కుటుంబంలో పెద్ద కుటుంబం, 300 మంది ఉంటారు. ఆ కుటుంబంలో ఎవ్వరు డాక్టర్ ఎంబీబీఎస్ చేయలేదు. ఈ అమ్మాయి ఫస్ట్, ఇంక 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఈ అమ్మాయి డాక్టర్ అయినాక వీళ్ళ నాన్న హైదరాబాద్లో గద్వాల్లో ఒక హాస్పిటల్ కూడా పెడదామని ఎన్నో కలలు కన్నారు. ఎన్నో ఏండ్లు పెంచి డాక్టర్ని చేసి పీజీ చేస్తుండగా ఇంత జరిగితే ఆ తండ్రి ఆవేదన మామూలుగా లేదు. హైదరాబాద్ తీసుకొచ్చి డాక్టర్లు చేయాల్సిన ఎన్ని చేసినా కూడా ఆ మెడికో డాక్టర్ అయి ఎంతోమందిని కాపాడే అమ్మాయి నిన్న ఆదివారం 3:30 ప్రాంతంలో జీవితంతో పోరాడి అమ్మాయి చనిపోయింది. అయితే ఈ ఇన్సిడెంట్ వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ దిశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ అనే వ్యక్తులు ఏదో పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీ నుండి వచ్చిల్లన్నట్టు ఆరోపణలు జరుగుతున్నాయి, కొంత వార్తలు వస్తున్నాయి. అట్లే పోలీసు వాళ్ళు కూడా 3 రోజుల దాకా ఈ న్యూస్ను బయటికి రానియకుండా చేసిళ్ళు. ఇలా ఎన్నో జరిగిన తర్వాత అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ పట్టించుకొని 20 లక్షల నష్టపరిహారం ఇస్తాం, వాళ్ళని కఠినంగా శిక్షించమని చెప్తామని చెప్పిళ్ళు. అంతేనా? ఒక అమ్మాయి 25 సంవత్సరాలు, ఇంచుమించు 20-30 ఏళ్ళ లోపు ఉన్న అమ్మాయి మెడికో డాక్టర్ ఎంతోమందికి సేవ చేద్దామని ఎన్నో కళలతో చదివిన అమ్మాయి, ఆ అమ్మాయి మరణానికి గవర్నమెంట్ ఇచ్చేది ఏంటిది? ఇక్కడ గవర్నమెంట్ ఏం తప్పు లేదా? మద్యంతోటే గవర్నమెంట్లు నడుస్తున్నాయి, మనకు తెలుసు కదా అందరికీ. 50% కన్నా ఎక్కువ రెవెన్యూ మద్యం అమ్మకాల ద్వారానే వస్తున్నాయి. అంత ఆదాయం వస్తుంది కదా అని ఇక్కడ చనిపోతున్న వాళ్ళని చూసుకుంటా ఉంటే ఎట్లా? ఆ తండ్రి ప్రెస్ ముందుకు వచ్చి ఎంతో బాధపడుతున్నాడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, కనీసం మాకు మెరుగైన వైద్యం కోసం కూడా మీరు ఒక ట్వీట్ చేయలే, ఒక మెసేజ్ చేయలే, ఒక ఫోన్ కాల్ చేయలే. పవన్ కళ్యాణ్ గారు, మీరు మానవత్వం ఉంది కదా మీకు ఇట్లాంటి సంఘటనలు మీరు మాట్లాడతారు కదా, ఏమైంది? ఎందుకు మాట్లాడతలేరు? మాకు ఎందుకు ధైర్యం ఇస్తలేరు? కనీసం మెడికల్ ఖర్చుల కోసం కూడా ఏమి ఇస్తలేరు? మా అమ్మాయి భవిష్యత్తు, ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి జీవితం ఇట్లయితే మీరు ఎందుకు స్పందించలేరని చెప్పి తన తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. ఫుల్గా దాగి డ్రైవ్ చేయడమే తప్పు. అండ్ ఇందులో కావాలని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3ఓసారి అమ్మాయి తలపై ఎక్కించిన వాళ్ళకి అందరిలాగా 3 నెలలు 6 నెలలు శిక్ష పడి ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రారా వీళ్ళు? ఇవేనా మన శిక్షలు? దుబాయ్లో, అరబ్ స్టేట్స్లల్లా ఇట్లా చేస్తే వాడిని 15 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష లాంటివి కూడా కాదు, నడి రోడ్డు మీద అదే ఇక్కడ మాల్కాడ యాక్సిడెంట్ అయిందో అదే యాక్సిడెంట్ కూడా ఉరి తీస్తారు. అప్పుడు మానవ హక్కులు ఈ సంఘాలన్నీ వచ్చి మాట్లాడతాయి కదా. మరి ఇప్పుడు అమ్మాయి ప్రియాంక మెడికో, ఆమె దగ్గర ఆమె కోసం ఎవరు, ఏ సంస్థ రావట్లేదు ఏంది? ఎన్ని రోజులు ఈ పాత చట్టాలతోటి, ఈ లుసుకులున్న చట్టాలతోటి ప్రాణం బిక్కుబిక్కున అమ్మాయి చేసిన తప్పేం లేదు. అట్లా ఒకటే కాదు, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. డ్రింక్ అండ్ డ్రైవ్ అని, రూల్స్ తప్పని పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది, గవర్నమెంట్లు ఏం చేస్తున్నది? ఇది ప్రభుత్వ హత్య కాదా? మద్యం అమ్మింది గవర్నమెంటే, రూల్స్ పెట్టింది గవర్నమెంటే. మరి గవర్నమెంట్ బాధ్యత తీసుకోదా? ఆ పోయిన ప్రాణానికి విలువ ఎక్కడా? స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాదా? లాస్ మార్చదా? తక్షణమే అసెంబ్లీ లాంటివి పెట్టి తాగి కావాలని
తాగి హత్య చేసినా, కావాలని హత్య చేసినా ఓ 15 ఏళ్ళు మీరు లోపలనే ఉంటారు, లేదంటే ఒక్కరిని ఉరి తీయండి మొత్తం దెబ్బకు అందరు సెట్ అవుతారు. అట్లాంటి రూల్స్ తీసుకురారా? ఇది ఇంత దారుణం. ఇప్పుడు ఆ తండ్రి, ఆ కుటుంబం ఎన్ని రోజులు బాధపడుకుంటూ ఉండాలి? ప్రాణం పోయింది ఒక ఎత్తు, వాళ్ళు బయటకు వచ్చి 6 నెలల్లో బయట మళ్ళీ తిరుక్కుంటూ ఉంటే పోయిన ప్రాణానికి ఏం ఉపయోగం? ఇక్కడ గవర్నమెంట్లు ఉండేందుకు, ఈ సిస్టమ్ ఉండేందుకు? వాళ్ళిద్దరిని ఇట్లాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. ఒక్కరిద్దరి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే యావత్ రాష్ట్రం, ప్రపంచం, దేశం అన్నీ సెట్ అయిపోతాయి. ప్రజలందరూ భయపడతారు. ఇంకొకసారి తాగాలంటే భయం, తాగి బండి తీయాలంటే భయం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. అట్లాంటి చట్టాలు తీసుకురానని రోజులు ఈరోజు ప్రియాంకకు జరిగింది, రేపు ఇంకెవరికో జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్దే బాధ్యత, గవర్నమెంటే ఈ హత్య బాధ్యత వహిస్తూ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. పోక్సో అని తీసుకొని వచ్చి పోక్సోలో కూడా బెయిల్ ఇచ్చి పంపుతూ ఉంటే ఇన్ని లుసుగులు ఉన్నాక సామాన్యుడు తప్పు చేసినోడు వాడు 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు ఇచ్చి బయటకు వస్తూ ఉంటే ఆ డబ్బు తీసుకొని మీరు ఏం బాగుపడతారు? ప్రభుత్వం ఉన్నది ఎందుకు? తప్పు చేసినోడు ఖచ్చితంగా 10-15 సంవత్సరాలు జైల్లో అనుభవించాలి, లేదా ఒక్కరికి 2 ఉరి తీయండి. ఇట్లా పోయేది ఏం లేదు. మస్తు జనం ఉన్నారు, మస్తున్నారు దేశంలో. అమాయకమైన ఆమె చేసిన తప్పేంటిది? ఆమె ప్రాణం పోయింది. 20 లక్షలు నష్టపరిహారం ఇస్తే అయిపోతుందా? ఆ ప్రాణం తిరిగి వస్తుందా? ఎంతోమందికి సేవ చేయాల్సిన ప్రాణం, వాళ్ళేమో బగ్గదాగి చేసిన హత్య ఇది. దీని గవర్నమెంట్ బాధ్యత వహించి, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత వహించి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. ఇంకోసారి మాల్లో కానీ, చౌరస్తాలల్లో కానీ, ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ ఇట్లా తాగి యాక్సిడెంట్ చేయకుండా రూల్స్ తీసుకొని వస్తేనే అప్పుడు ప్రభుత్వానికి విలువ ఉంటుంది, అధికారంలో ఉన్న పార్టీలకే అది ఉంటుంది. ఇట్లా చేయకుండా కఠిన కారాగార శిక్ష అని మళ్ళీ 3 నెలలు 6 నెలలు లోపలెత్తారు. వాడు ఒకసారి కాదు, 2సారి కాదు, 3సారి బెయిలప్లో వేసుకొని బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే పోయిన ప్రాణానికి, డాక్టర్ వృత్తికి ఈ ప్రభుత్వాలు, ఈ సమాజం ఏం న్యాయం చేసినట్టు? ఇప్పటికైనా గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. కావాలని తాగి హత్య చేసే వాళ్ళకి, తాగి నడిపే వాళ్ళకి, మైనర్ గుండి డ్రైవ్ చేసే వాళ్ళకి, రేపులు చేసే వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఒకరిద్దరు వేసినా మంచిదే. ప్రజలందరూ ఉలిక్కిపడి ఈ మానవ హక్కులు ఇట్లాంటి టైంలో నిందితుల కోసం రావు. మీరు కూడా ఆలోచించుకొని కొంచెం స్టెప్ తీసుకొని చేస్తే ప్రజలందరూ అప్రమత్తమవుతారు. మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది. ఈ నేరాలు ఘోరాలు లేకుండా చేయవచ్చు. థ్యాంక్ యూ.